హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి అసలు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అంటే ఏంటి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. చాలా మంది స్టూడెంట్స్‌కి తెలియని విషయం ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అంటే ఏంటి? ఇవి పెట్టడం వల్ల మాకు ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే వస్తుందా? లేకపోతే ఫీజ్ రింబర్స్‌మెంట్ మేమే సొంతంగా పెట్టుకోవాలా అని చెప్పి అయితే అడుగుతూ ఉన్నారు. సరే మీరు బీఎస్సీ నర్సింగ్ అయినా కానివ్వండి, ఫార్మసీ చేయాలనుకుంటున్నా, పారామెడికల్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ఇతర కోర్సులు చేయాలనుకుంటున్నా సరే, మీకు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అయితే మాత్రం చూపిస్తుంది. మరి సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ చూపించినప్పుడు, ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అంటే ఏంటసల? వీటిని పెట్టడం వల్ల ఏంటి? వీటిని పెడితే ఫీజు మేమే కట్టుకోవాలా? అసలు వీటికి ఎక్కువ అమౌంట్ అవుతదంట అని చెప్పేసి రకరకాల అపోహలైతే ఉన్నాయండి. ఇవాళ కంప్లీట్‌గా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అంటే ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై అయితే చేయండి. ఓకేనా? సో, ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్‌లనేది బీఎస్సీ నర్సింగ్ కన్నా, ఫార్మసీ కన్నా, పారామెడికల్ కన్నా ఒకలాగే ఉంటాయి. సో, ఒకటే రూల్స్ అయితే ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్‌కి వర్తిస్తాయండి. సో, లేట్ చేయకుండా టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్మసీ కోసం తీసుకున్నాను. సో, ఈ చెప్పాను ముగ్గురికి ఒకలాగే. పారామెడికల్ కన్నా, బీఎస్సీ నర్సింగ్ కన్నా ఒకలాగే అండి. పారామెడికల్‌కి కాకుండా మీకేంటంటే ఈ ఫార్మసీ కౌన్సెలింగ్ బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాననమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సెల్ఫ్ ఫైనాన్స్. ఒకసారి కొన్ని నేమ్స్ చదువుదాం. ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఇచ్చారు. కేఆర్‌యు ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ రీసెర్చెస్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఇచ్చారు. ఓకేనా? సాఫా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పేసి. సో, ఇక్కడేంటంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కాదండి. సో, ఇక్కడ మీరు కాలేజ్ టైప్ దగ్గరికెళ్ళినప్పుడు అది సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పి అయితే ఉంటుంది. సరేనా? సో, ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీకు ఒక 2 ముక్కల్లో చెప్పాలనుకున్నట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఇవి గవర్నమెంట్ కాలేజెస్ లేకపోతే గవర్నమెంట్‌తో రిలేటెడ్ అయ్యున్న కాలేజెస్ అన్నమాట. సరేనా? అయితే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అన్నా, గవర్నమెంట్ కాలేజ్ అన్నా ఒకటేనండి. దగ్గరగా 2 ఒకలాగే వర్తిస్తాయి. మీకు గవర్నమెంట్ కాలేజెస్‌లో ఏ ప్రొసీజర్ అయితే ఉంటుందో, ఏ విధంగా స్టడీస్ ఉంటాయో, సో, ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీల్లో కూడా అంతే సేమ్ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ కాలేజెస్‌ని సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అని కూడా అంటారు. కాకపోతే ఒక ఒరిజినల్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్‌కి, ఒక ఒరిజినల్ గవర్నమెంట్ కాలేజ్‌కి చిన్న డిఫరెన్స్ ఏంటి అన్నట్లయితే మాక్సిమం అన్ని గవర్నమెంట్ కాలేజెస్‌కి ఏంటంటే బిల్డింగ్‌కి సంబంధించిన ఫండ్స్ గానివ్వండి, లేకపోతే స్టాఫ్ యొక్క సాలరీస్ గానివ్వండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఓకేనా? సో, అంటే ఇక్కడ గవర్నమెంటే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఒక ల్యాబ్స్ అయన్నీ కాలేజ్‌కి అయ్యే ఖర్చంతా కూడాను కాలేజీ వాళ్ళు భరిస్తారు. ఓకే. కాలేజీ వాళ్ళు భరించరు. గవర్నమెంట్ భరిస్తుంది. గవర్నమెంట్ కాలేజ్‌కొచ్చేసరికి. అయితే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్‌లు ఎలాంటి కాలేజెస్ అంటే ఇవి కూడా గవర్నమెంట్ కాలేజెసే. గవర్నమెంట్ రూల్సే ఉంటాయి. సో, గవర్నమెంట్ కాలేజ్‌లకి స్టాండర్డ్స్ ఉంటాయి. బట్ వీటికయ్యే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కయ్యే ఖర్చు కానివ్వండి, వీటికి అయ్యే మెయింటెనెన్స్ అయ్యే ఖర్చు కానివ్వండి, ఇవి ఇవి గవర్నమెంట్ పే చేయదు. వీటన్నిటిని కూడా ఏ విధంగా అయితే ప్రైవేట్ కాలేజెస్ స్టూడెంట్స్ దగ్గరొచ్చిన ఫీజెస్‌ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క కాలేజీలో వాళ్ళ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మెయింటైన్ చేస్తారు. సాలరీస్ అన్నీ ఇస్తారు. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలో కూడా అంతే. సగం ప్రైవేట్ లాగా ఉంటది. సగం గవర్నమెంట్ లాగా ఉంటది. అది పేరుకైతే మాత్రం గవర్నమెంటే అండి. బట్ దానికయ్యే ఖర్చు గవర్నమెంట్ భరించదు. దానికయ్యే ఖర్చంతా కూడా స్టూడెంట్స్ దగ్గరే తీసుకుంటారు. సరేనా? ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసరికి, ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజుల్లో అది బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, లేకపోతే పారామెడికల్ కానివ్వండి, ఫార్మసీలో కానివ్వండి, స్టూడెంట్స్ దగ్గర ఫీజులనేవి తీసుకుంటారా అని చెప్పైతే అడుగుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి మల్టిపుల్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అయితే వచ్చాయి. సో, అయితే వాళ్ళకి సంబంధించి పీహెచ్‌బీ అంటే మనకు తెలుసు కదా! ఫార్మసీ, పీడీబీ అంటే ఫార్మటీ అని చెప్పేసి. వాళ్ళిక్కడ ఫీజ్ అమౌంట్ అయితే ఇచ్చారు. ఫీజ్ అమౌంట్ ఇచ్చారు. కన్వర్ట్ సీట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ ఫీజ్ అమౌంట్ అనేది మీకు పడుతుందా? పడదా? అని చాలామంది అడుగుతున్నారండి. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అయినా, ప్రైవేట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే, మీరు కౌన్సెలింగ్ ద్వారా జాయిన్ అయిపోయి ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి మీరు ఎలిజిబుల్ అయినట్లయితే, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీకు టోటల్ ఫీజ్ అనేది కాలేజ్ వాళ్ళకైతే అంటే మీ అకౌంట్‌కైతే వస్తుంది. లేకపోతే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కాలేజ్ వాళ్ళకే ఎళ్తుంది. ఓకేనా? సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అయినా మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుంది. ప్రైవేట్ కాలేజ్ అయినా మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ అయినా మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్ వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్‌కి ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్‌కొచ్చేసరికి అది గవర్నమెంట్ అయినప్పటికీ ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ మొత్తం మన ఫీజుల నుంచి వసూలు చేసుకుంటుంది. బట్ మనకే ఆ ఫీజ్ అనేది ఫీజ్ రింబర్స్‌మెంట్ రూపంలో వచ్చేస్తుంది.
మరి ఈ ఫీజ్ రింబర్స్‌మెంట్ రావాలనుకున్నట్లయితే కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఉంటాయండి. సో, అవన్నీ మీరు బేస్ చేసుకొని అవన్నీ చెక్ చేసుకుంటేనే మీకు ఈజీగా అయితే అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో ఆ ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బిఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. మరి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అనుకున్నట్లయితే, ముందుగా మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో మీకు 2.5 లాక్స్ ఆర్ బిలో 2 లాక్స్ కన్నా సరే, అంటే మీకు 2 లాక్స్ కన్నా సరే మీ ఇన్‌కమ్ అనేది తక్కువైతే ఉండాలి. మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో మాట్లాడుతున్నానండి. మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లోని 2 లాక్స్ టు 2 లాక్స్ కన్నా బిలో గాని ఉన్నట్లయితే మీ టోటల్ ఇన్‌కమ్, ఇయర్లీ ఇన్‌కమ్ అనేది మొత్తం సంవత్సరానికి కలిపి 2.5 లాక్స్ కన్నా బిలో మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో ఉండాలి. మాక్సిమం ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో అందరికీ 86,000 అయితే ఉంటుంది. లేదంటే 96,000 అయితే ఉంటుంది. బట్ మీరేంటంటే అవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. సో, 2 లాక్స్ కన్నా బిలో ఉంటే మీకు ఫస్ట్ అప్లికేబుల్ అవుతుంది. సో, గుర్తుపెట్టుకోండి మీ అప్లికేషన్ ఫార్మ్‌లోని ఇన్‌కమ్ దగ్గర నా అని చెప్పి నాట్ అప్లికేబుల్ అని చెప్పి అయితే ఉండకూడదు. ఉండాల్సిందల్లా కూడా బిలో, ఓకేనా? అబోవ్ ఎట్టేసాను ఇక్కడ. సో, బిలో 2 లాక్స్ అయితే ఉండాలి. ఓకేనా? సో, అప్పుడండి మీకు ఇన్‌కమ్‌కి మీరు ఫస్ట్ క్రైటీరియా అది. తర్వాత మీరు కౌన్సెలింగ్‌లో జాయిన్ అవ్వాలి. ఓకేనా? బీ ఫార్మసీ వాళ్ళు పెట్టే ఎంసెట్ కౌన్సెలింగ్ అని కానివ్వండి, డాక్టర్ ఎన్‌టిఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు పెట్టే ఎంసెట్ కౌన్సెలింగ్‌లో కానివ్వండి, ఆ కౌన్సెలింగ్ ద్వారా మీరు జాయిన్ అవ్వాలండి. ఓకేనా? దాని తర్వాత మీకు ఫ్యామిలీలో ఎవ్వరికీ కూడానా ఆహ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయిపోయి ఆ పెన్షన్ కూడా తీసుకోకూడదు. ఓకేనా? దీని తర్వాత ఎవరు కూడా ఇన్‌కమ్ టాక్స్‌ని పే చేయకూడదు. అంటే బిజినెస్ పీపుల్ ఉంటారు కదా! సో, బిజినెస్ పీపుల్ ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్స్ చూసి ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉండకూడదు. ఇంట్లో ఎవరికీ కూడానా ఫ్యామిలీ మెంబర్‌కి 4 వీలర్ అయితే ఉండకూడదండి. టాటా ఏసీ, ఆటోస్, ట్రాక్టర్స్ ఇవన్నీ కూడా ఎలిజిబులే. సో, ఇవున్నా పర్లేదు గానీ ఒక కార్ లాంటిది లేకపోతే ఈ టైప్‌లో అయితే ఉండకూడదు. ఒక టాటా ఉంటారు కదా! సో, ఇవన్నీ గూడా ఉండకూడదనమాట. ఓకే. టాటా ఏసీ, ఆటో ఇవన్నీ పర్లేదు. ట్రాక్టర్ గూడా పర్లేదు. బట్ ఏంటంటే ఒక లగ్జూరియస్ కార్ లాంటిది లేకపోతే ఒక మంచి కార్ లాంటిది మీ ఇంట్లో ఎవరి పేరు మీద మీ రేషన్ కార్డ్‌లో ఉన్న వాళ్ళ పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యి ఉండకూడదు. ఓకేనా? దీంతో పాటే ల్యాండ్ కోసం మాట్లాడుతున్నారండి. ల్యాండ్ అనుకున్నట్టయితే ఇక్కడ మీకు ఏదైతే ల్యాండ్ ఉందో 25 ఏకర్స్ డ్రై ల్యాండ్ ఆర్ 10 ఏకర్స్ ఆఫ్ వెట్ ల్యాండ్ ఆర్ 25 ఏకర్స్ డ్రై ల్యాండ్ అండ్ వెట్ ల్యాండ్. ఓకేనా? ఈ కండిషన్ చూసుకోండి. ఇది ఈ ఈ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అనేది మీ పేరు మీద ఉండకూడదు. మీ ఇంట్లో ఎవరి పేరు మీద కూడా ఉండకూడదు. ఓకేనా? దీంతో పాటే ఫ్యామిలీ ఓనింగ్ ప్రాపర్టీ, అర్బన్ ఏరియా, సిటీస్ లాంటి ప్రాంతంలో మీకు ల్యాండ్ గానివ్వండి, ఇల్లు గానివ్వండి 1500 స్క్వేర్ ఫీట్, ఓకే. బిల్డింగ్ ఏరియా గాని, బిల్డింగ్ గాని ఉండకూడదు. ఓకేనా? సిటీస్ ప్రాంతంలో 1500 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ మీకు ల్యాండ్ గాని, హౌస్ గాని ఉండకూడదనమాట. మీ ఇన్‌కమ్ చెప్పాను కదా! ఫైనల్ అండ్ ఫస్ట్ కండిషన్ 2.5 లాక్స్ లేకపోతే 2 లాక్స్ కన్నా బిలో అయితే ఉండాలి. మీకు వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలండి. వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 90% మెంబర్స్‌కి వైట్ రేషన్ కార్డే ఉంటుంది. పింక్ రేషన్ కార్డ్ గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ ఉంటారు కదా! సో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకైతే ఉంటుంది. సో, ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు జ్ఞానభూమి పోర్టల్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఒకసారి మీరు జాయిన్ అయ్యారంటే మీరు జ్ఞానభూమి పోర్టల్‌తో పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పోర్టల్ మీకంతా క్లోజ్ అయితే అయిపోతుంది. సో, అది కూడా చూసుకోండి. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, ఎంటీఎఫ్ అయితే పడుతూ ఉంటాయి. సో, ఇదంటే మీకు మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ కోసం ఒక ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం మీకు ఫీజ్ అమౌంట్ పడాలంటే ఉండాల్సిన రెగ్యులేషన్స్ కోసం. అక్కడ 6 స్టెప్స్ ఇవన్నీ
ఇవన్నీ మీరు క్లారిఫైగా ఉన్నారన్నట్లయితే మీకు పక్కా ఫీజు రింబర్స్మెంట్ పడుతుంది. వీటిట్లో ఏది మీరు మిస్టేక్ చేసినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా మీకు ఫీజు రింబర్స్మెంట్ రాదు. ఓకేనా. అక్కడ చెప్పిన 4 వీలరు, ల్యాండు ఇవన్నీ చూసుకున్నారు కదా. సో, ఈ వీటిట్లో ఏది మీరు మిస్ చేసుకున్నా సరే మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదు. సెల్ఫ్ ఫైనాన్స్ అయినా రాదు. ఏ కాలేజ్ అయినా రాదు. ఓకేనా. ఒక అపోహ మాత్రం ఫైనల్‌గా చెప్పాలనుకుంటేదైతే ఒక అపోహని పక్కన పెట్టుకోండి. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఫీజు మనమే కట్టుకోవాలి. ఫీజు రాదు. ఫ్రీ సీట్ మాత్రమే వస్తదనుకుంటే అది కాదు. సెల్ఫ్ ఫైనాన్స్ అన్నా సరే ఫ్రీ సీట్ వస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అన్నా ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ద ఓన్లీ థింగ్ ఈస్ సెల్ఫ్ ఫైనాన్స్ అన్నా, ప్రైవేట్ అయినా ఏదైనా సరే మీరు ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్‌కి ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. సరేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. సో, ఇది మీకు యూజ్‌ఫుల్ అయితే అయిందనుకుంటున్నాను. సో, ఎవరికైతే యూజ్‌ఫుల్ అయిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.